హాయ్ అండి, మైదా పిండితో క్రిస్పీగా చకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకుని అందులోకి 1 కప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వాముని నలిపైతే వేసుకోండి. నార్మల్ గా వేస్తే పగులుతుంది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఇదే ప్లేస్ లో నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను కలర్ కోసం. ఈ వాటర్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత వాటర్ అనేది బాగా మరిగి ఇలా తెరులుతున్నప్పుడు 1 కప్పు వాటర్ కి 1 కప్పు మైదా పిండి అయితే కరెక్ట్ గా సరిపోతుందండి. ఎక్కువ కూడా పట్టదు. సో ఇలా పిండి మొత్తాన్ని యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కింద పెట్టేసి కూల్ వాటర్ తో చేతిని తడుపుకుంటే పిండిని అయితే బాగా కలిపేసుకోండి. మీకు కాలుతుంది అనుకుంటే తడి క్లాత్ పెట్టేసుకొని పిండినైనా కలుపుకోవచ్చండి. సో ఇలా పిండి మొత్తాన్ని మెత్తగా కలుపుకున్న తర్వాత మనం చక్రాలు చేసుకునే గిద్దెను తీసుకొని అందులో 1 స్టార్ ఉండే ప్లేట్ ని పెట్టేసి ప్లేట్స్ కి ఆయిల్ ని అప్లై చేసుకుని కొద్ది కొద్దిగా పిండిని పెట్టుకుంటూ ఇలా